హాయ్ ఫ్రెండ్స్, భూగోళం మీద అతి విశిష్టమైన అయస్కాంత పదార్థం న్యూటోనియం మ్యాగ్నెట్. రెండు న్యూటోనియం మ్యాగ్నెట్లను పరస్పరం సమీపానికి తీసుకొస్తే అవి ఆకర్షణతో అతుక్కుపోయే వేగానికి వాటి మధ్య ఉన్న వస్తువు నుగ్గునుగ్గైపోతుంది. అసలు ఈ రెండూ కూడా ముక్కలైపోతాయి. ఆ లెక్కన ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వీటిని ఉపయోగించామనుకోండి, ఆ వస్తువులు పాడే పనికి రాకుండా పోవడం ఖాయం. ఇక మనిషి చెయ్యి వాటి మధ్యలో పడితే చర్మం చిట్లిపోతుంది, ఎముకలు నుజ్జైపోతాయి. అంతటి ఒత్తిడితో అవి గుద్దుకుంటాయన్నమాట. అంటే అటువంటి రెండు అయస్కాంతాలు అతుక్కున్నాయంటే తిరిగి వాటిని విడదీయడం దాదాపుగా అసాధ్యమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. దానికి అంత బలం రావడం వెనుక ఏవో ప్రత్యేక కారణాలు ఉండాలి. అలాగే అసలు ఈ అయస్కాంతాలకి అటువంటి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మీరేమైనా చెప్పగలరా? హై స్కూల్ డేస్లో సైన్స్ మాస్టర్ చెప్పి ఉంటారు కదా, గుర్తు తెచ్చుకోండి. అయస్కాంతానికి అయస్కాంత తత్వం ఎలా అబ్బిందన్నది చాలా ఆసక్తికరం. బాల్యంలో చిన్న అయస్కాంతం ముక్క దొరికితే చాలు ఎంతో గొప్పగా భావించిన రోజులుండేవి. ఆ గొప్ప వెనుక అంతే గొప్పైన ఆసక్తి కూడా ఉండేది. నిజంగా శక్తి మన కంటికి కనిపించదు, కానీ ఆకర్షణ శక్తి ప్రభావం మాత్రం కనిపిస్తుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. ఆకర్షించబడే వస్తువు ఆ క్షేత్ర పరిధిలోకి రాగానే అది అయస్కాంతం వైపు గబాలున పోయెత్తుకుంటుంది. ఆకర్షించేదాన్ని అయస్కాంతం అన్నట్టుగానే ఆకర్షించబడే వాటిని అయస్కాంత వస్తువులని అంటారు. ఇనుము, నికెల్, కోబాల్ట్ పదార్థాలతో తయారైన వస్తువులు అయస్కాంతం చేత ఆకర్షించబడతాయి. ఇక బట్ట, చెక్క, ప్లాస్టిక్, పేపర్ వంటివి అయస్కాంతాన్ని ఆకర్షించలేవు. అవి అయస్కాంత పదార్థాలు కావు. ఎంతకీ అయస్కాంతం అంటే మ్యాగ్నెట్ ఎలా తయారవుతుందనే ప్రశ్న వేసుకున్నారా? అలాగైతే మనకు అణువులు, పరమాణువుల నిర్మాణాల గురించి తెలిసి ఉండాలి. ఒక అణువు ఉందనుకోండి, దానిలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే పరమాణువులు ఉంటాయి. సదరు అణుకేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్లు, కేంద్రక పరమాణువులు కూడా తమ అక్షం మీద తిరుగుతూ ఉంటాయి. కేంద్రకాన్ని చుట్టే ఎలక్ట్రాన్లు మెలి తిరుగుతూ భ్రమిస్తాయి. ఆ ప్రాంతమే అయస్కాంత క్షేత్రం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే ఈ ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు అన్నీ ఒక పద్ధతిగా ఒక దిశ వైపు తీరిగ్గా అమరుంటే గనక ఆ మొత్తం వస్తువును లేదా పదార్థాన్ని అయస్కాంతమని అంటారు. అయితే ధాతువులన్నీ అయస్కాంతాలు కాజాలవు. ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి ఫెర్రోమాగ్నెటిక్ కానటువంటి ధాతువుల్లో ఎలక్ట్రాన్లతో ఏర్పడిన చిన్న చిన్న అయస్కాంత క్షేత్రాలు వేరువేరు దిక్కుల్లో ఉంటాయి. అలా అవి సమాన సంఖ్యలో జంటలుగా ఉంటాయి. అలా వేర్వేరు దిశల్లో ఉండే అయస్కాంత క్షేత్రాలు ఒకదాని క్షేత్రాన్ని మరొకటి తటస్థం చేస్తాయి. కనుక బంగారం, వెండి, ఇత్తడి, రాగి వంటి పదార్థాలు అయస్కాంత పదార్థాలుగా మారలేవు. అలాగే అయస్కాంతం చేత ఆకర్షించబడను లేవు. అదే సమయంలో ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి ధాతువుల్లో ఎలక్ట్రాన్ల జతలు సంపూర్ణంగా ఉండవు. కొన్ని ఎలక్ట్రాన్లు జత కట్టకుండా విడిగా ఉంటాయి. అలా ధాతువులోని లక్షల కోట్ల విడి ఎలక్ట్రాన్లు ఒకే దిశగా తిరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ ఇనుము, నికెల్, కోబాల్ట్లలో చిన్న చిన్న అయస్కాంత క్షేత్రాలను రద్దుపరుచుకునే ఏర్పాటు ఉండదు. తత్ఫలితంగా వాటి అయస్కాంత క్షేత్ర ఆకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. కనుకనే ఇనుము, నికెల్, కోబాల్ట్లను ఫెర్రోమాగ్నెటిక్ ధాతువులని పిలుస్తారు. ఇవి అయస్కాంతానికి ఆకర్షించబడతాయి. అలా జతకూడని అసమ సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలిగిన ఇనుము, నికెల్, కోబాల్ట్లు అయస్కాంతం వైపు ఆకర్షించబడ్డమే కాదు, అవి స్వయంగా అయస్కాంతాలుగా కూడా తయారవుతాయి. వీటికి కొన్ని మిశ్రమ లోహాలు జతకలిస్తే స్టీల్ వంటివి వేరే మూలకాలతో కలిసిన లోహంతోనే అతి శక్తివంతమైన న్యూటోనియం మ్యాగ్నెట్ వంటి శక్తివంతమైన అయస్కాంత పదార్థాల్ని తయారు చేయవచ్చు. అయస్కాంతం ఎలా తయారవుతుందో చెప్పడానికి చిన్న ఉదాహరణ చూద్దాం. ఇది చాలా సరళంగా ఉంటుంది. ఒక శక్తివంతమైన అయస్కాంతం మీద ఇనుప మేకుతో ఒకే దిశలో పదే పదే రుద్దుతూ ఉంటే దానిలోని కణాలు ఒకే దిశలో వరుస కట్టి నిలుస్తాయి. ఫలితంగా ఆ ఇనుప మేకుకు అయస్కాంత లక్షణాలు వస్తాయి. అప్పటినుంచి అది కూడా వేరే ఇనుప వస్తువుల్ని ఆకర్షించగలుగుతుంది. మరో పద్ధతిలో సదరు ఇనుప వస్తువును ఒక యంత్రానికి అమర్చి విద్యుత్ను ప్రసరింపజేసి బలవంతంగా అయస్కాంతంగా మార్చొచ్చు. ఇనుము, నికెల్, కోబాల్ట్లతో తయారైన క్యూబ్ లేదా దాని చిన్న ముక్క అయస్కాంత పదార్థం అవుతుంది. అంటే తానుగా అయస్కాంతం వైపు ఆకర్షించబడుతుంది, కానీ తాను ఏ ఇతర వస్తువులను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉండదు. అంటే అది తానుగా అయస్కాంతం కాదు. ఆ పదార్థాల్లో కోట్లాది సంఖ్యలో పరమాణువులుంటాయి. వాటి ఎలక్ట్రాన్లు జతలు జతలుగా లేకున్నా కూడా వేర్వేరు దిశల్లో తిరుగుతూ ఉంటాయి. అవి ఒకే స్థలంలో ఒకే దిశగా కేంద్రీకృతమై ఉండవు. కాబట్టి సదరు ధాతు పదార్థాలు సాధారణ ధాతు శకలాలుగానే ఉండిపోతాయి తప్ప అయస్కాంతాలు కానే కావు. అయితే వీటిని అయస్కాంత పదార్థాలను తయారు చేసే ప్రత్యేక యంత్రంలో వేసినప్పుడు వాటిపై పనిచేసే రెండు చర్యలను గురించి చెప్పుకోవాలి. సదరు యంత్రంలో విద్యుత్ ప్రవహించే ఒక భారీ చుట్ట ఉంటుంది. విద్యుత్ను ప్రవహింపజేసినప్పుడు ఆ కాయిల్ అంటే చుట్టకు అన్ని దిక్కులా బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఆ సమయంలో అనయస్కాంత పదార్థం ఏదైనా సదరు అయస్కాంత క్షేత్ర పరిధిలో ప్రవేశపెట్టబడితే దానిలో ఎలక్ట్రాన్లు అన్నీ ఒకే దశలో వరుసగడతాయి. సదరు వస్తువు ఎంత ఎక్కువసేపు ఆ క్షేత్రంలో ఉంచబడుతుందో అంత శక్తివంతంగానూ అది అయస్కాంతంగా మారుతుంది.
ఇక దాన్ని ఆ యంత్రపు అయస్కాంత క్షేత్రం నుంచి బయటకు తీసుకొచ్చినా కూడా దానిలోని ఎలక్ట్రాన్లన్నీ ఒకే దిశగా వరుస కట్టి ఉండిపోవడానికి అది కూడా ఒక సాధారణ అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది. అంటే శాశ్వత అయస్కాంతంగా మారిపోతుందన్నమాట. కొన్ని యంత్రాల్లో ఇనుప ముక్కల్ని ఆ యంత్రపు అయస్కాంత క్షేత్రంలో ఉంచి నెమ్మదిగా మెదుపుతూ ఉంటారు లేదా ప్రకంపనాన్ని కలిగిస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి మూలంగా ఆ ఇనుప ముక్కల్లోని అణువులు నెమ్మదిగా కదులుతూ ఒకే దిశలో వరుస కడతాయి. అప్పుడు ఆ వస్తువును మ్యాగ్నెటిక్ ఎనలింగ్ అంటారు. అది చివరకు శాశ్వత అయస్కాంతంగా మారుతుందన్నమాట. పలుచని అయస్కాంత సూదిని గాల్లో వేలాడదీసినప్పుడు అది ఉత్తర దక్షిణ దిశల్లో నిలుస్తుందని తెలుసు కదా. ఉత్తర దిశగా ఉన్న మొన ఆ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం, దక్షిణ దిశగా ఉన్న మొనను దక్షిణ ధ్రువం అని పిలుస్తారు. రెండు వేర్వేరు అయస్కాంతాల ఉత్తర దక్షిణ ధ్రువాల్ని సమీపంగా తీసుకొస్తే ఏం జరుగుతుందో, అలా కాక ఒకే ధ్రువాల్ని సమీపంగా తీసుకొస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. సజాత ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాత ధ్రువాలు ఆకర్షించబడతాయి. ఇది మనకు తెలుసు. ఇందుకు కారణం ఏంటో కూడా ఓసారి గుర్తు చేసుకుందాం. అయస్కాంతంలోని ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒకే దశలో వరుస కట్టున్నాయి కదా. దాని శక్తి కూడా ఒకే దశలో పనిచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ చిన్న చిన్న అయస్కాంత క్షేత్రాల్ని కలిగి ఉంటాయి. అవన్నీ ఆ అయస్కాంతానికి ఆకర్షణ శక్తిని అందిస్తాయి. ఆ అయస్కాంత శక్తి ఆ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. కనుకనే రెండు అయస్కాంతాల సజాత ధ్రువాలు వికర్షించుకుంటూ విజాత ధ్రువాలు ఆకర్షించుకుంటూ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. ఇక అయితే మ్యాగ్నెటిజం అంటే అయస్కాంత తత్వం కొన్ని పదార్థాలనే ప్రభావితం చేస్తుంది. అవే ఇనుము, నికెల్, కోబాల్ట్. అది కూడా ఎప్పుడు అంటే సదరు అయస్కాంత పదార్థాలు ఆ అయస్కాంతానికి తగు ఆకర్షక పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి మనిషితో సహా సమస్త సజీవ నిర్జీవ పదార్థాలు, గాలి సైతం భూమి ఆకర్షణకు లోబడి భూమి మీద ఉండగలుగుతున్నాయని గ్రహించండి. భూమికి ఉన్న అయస్కాంత శక్తి మూలంగా మాత్రం కాదని తెలుసుకోండి. అయస్కాంత శక్తి గురించి మీ వద్ద ఉన్న మరింత ఆకర్షణీయమైన సమాచారం ఏదైనా ఉంటే మన మిత్రులతో పంచుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.